కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించి నిర్మూలించాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లాలకు సంబంధించిన మహిళా విభాగ నాయకులు కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి చిత్రపటాన్ని కూడా ఏదైతే మద్యంతో కూడా అభిషేకం చేస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడడం. అమ్మ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ మద్యంకి సంబంధించి కూడా కల్తీ మద్యాన్ని ఏ విధంగా నివారించారు? నిన్న చూస్తే కనుక ఏలూరులో ప్రత్యేకంగా ఒక వ్యక్తి కూడా చనిపోయే మద్యం మూలంగా ఏం చూస్తారు? ఏలూరులో ఏంటండి, ప్రతి విలేజ్ లోనూ కూడా వందల మంది నేల రాలుతున్నారు. ప్రతి మహిళ నా తాలిబట్టు కాపాడినంటూ వేడుకునే పరిస్థితి నెలకొంది. ప్రతి కుటుంబంలోనూ వారి కుటుంబ వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది. ఇలా టైమింగ్స్ లేకుండా కూడా అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఏ టైంకి ఇంటికి వస్తారో, వెళ్ళిన మనిషి ఇంటికి వస్తారో లేదో అని కూడా ఈ కల్తీ మద్యం వల్ల మహిళలందరూ భయపడే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని మేము తెలియజేస్తాం. చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఇలాంటి చర్యలు? మీరు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసేది ఏంటి అంటే, నీ సంపద సృష్టి దీని మీద కాదు, వేరే దాని మీద పెట్టి ప్రజలను కాపాడమని చెప్పేసి, ప్రజల వల్లనే నువ్వు గెలిచావు కాబట్టి ప్రజలను కాపాడాలని మేము కోరుకుంటున్నాం. మాకు జనాన్ని మోసం చేసి జనాన్ని మోసం చేసి గెలిచాడండి ఈ కూటమి ప్రభుత్వం. ఆయన గెలిచిన పేదల ప్రజలకు ఏమీ అసలు సహాయం చేయట్లేదు. పేదలు చాలా మంది ఇప్పుడు 500 తెచ్చుకుంటుంటే 300 మగోడు తాగేస్తున్నాడు. 200తో ఫ్యామిలీ భార్య కుటుంబం ఏం పోషించుకుంటారండి? ఇటువంటి మందు పెట్టేసి జనాల్ని ఎంతో మంది చనిపోతున్నారు. దీన్ని గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం, ఈ పావల ప్రభుత్వాలు, ఎన్ని కూటమి ప్రభుత్వాలు కలిసి మరి పేద ప్రజలు చాలా అన్యాయంగా చేస్తున్నారు. పేదవాళ్ళ మటుకు జగనన్న ఉన్న సేపు పేదలను ఆదరించాడండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఉన్నవాడికే పెడతాడు కానీ లేనివాడిని చూడట్లేదు. దయించి ప్రజలు కూడా గుర్తించాలి. ప్రజలు మరి జగనన్న చోతి మన పేదవాళ్ళు చేశాడు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని అవసరమైతే వెంటనే తక్షణం రాజీనామా చేయాలి. మరి పేదవాళ్ళు మందు తాగి చాలా మంది నశించిపోతున్నారు, చనిపోతున్నారు, బిడ్డలు ఏడుస్తున్నారు. జగనన్న చెప్పు అమ్మవాడు ఇచ్చాడు, 18,000 వేసాడు. ఆడవాళ్ళు పండుగల టైంలో బోల్ డబ్బులు వచ్చేయండి. ఈ కూటమి ప్రభుత్వం తింటాకు ముద్ద కూడా ఉండట్లేదు. పెన్షన్ ఇంటింటికి వచ్చాడు, బియ్యం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటున్నారు. మరి జగనన్న ఎంతమంది పేదవాళ్ళు సహాయం చేశాడు? ఈడొచ్చి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి జనాలను మోసం చేసేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వం మాకు వద్దండి. ఈ సంపద మీరు చేసుకుంటున్నారు. మీ వెనకాల ఉండేవాళ్ళు, మీ పెద్దవాళ్ళు కూటమి ప్రభుత్వం మీరు పావుల వాటాలు వేసుకుని అమ్ముకుంటున్నారు. కాబట్టి మాకు ఇటువంటి ప్రభుత్వం వద్దు. సీఎం మళ్ళీ నెక్స్ట్ మాకు సీఎంఏ కావాలి, జగన్ గారే కావాలి. జై జగన్. ఏం బాగలేదండి పరిస్థితి. కోటా బియ్యం తెచ్చుకుంటాం అంటే వరకు వ్యాన్లు వచ్చేవి, ఇంటింటికి తిరిగి పోసే వెళ్ళేవారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే పని మానేసి వెళ్ళవలసి వస్తుందండి. మేము తెచ్చుకునే 400 200 భర్త తాగేసేస్తే 200 పిల్లల్ని ఏం పోషించమండి? మేము ఆ మందు పదార్థం తీసేయాలని మేము అనుకుంటున్నామండి. నిన్న మరి ఏలూరులో జరిగిన ఘటన పాపం చాలా విచారకరమైన ఘటన అండి. మరి అది టీడీపీ అనుచరుడు బొండ ఉమా గారి అనుచరుడు మద్యం షాప్ అని మాకు తెలిసింది. జీవీ మాల్స్ అందులో ఏలూరులోనే ఎక్కడ చూసినా వీధికొకటి లేదా సందుకొకటి బెల్ట్ షాపులు, మద్యం షాపులు వాళ్ళ సొంత మనుషులతో చేయించుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానంటే రాష్ట్ర ప్రజలకు ఏమన్నా సృష్టించేస్తాడేమో అనుకున్నాం కానీ ఆయన నాయకులకి, ఆయన క్యాడర్కి ఈ రకంగా కల్తీ మద్యాన్ని మీరే తయారు చేసుకోండి, ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకోండి, మీరు బాగుపడటమే నాకు కావాలని చెప్పేసి ఇలా ఈ రకంగా కల్తీ మద్యాన్ని ఒకటి తయారు చేయించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాడని మేము అనుకోలేదు. ఆయనే పిల్లలు ఎక్కువ మంది ఉండాలి, రాష్ట్రంలో జనాభా పెరగాలని అంటాడు. ఈ రకంగా కల్తీ మద్యం తాగి నెలకు వారం వ్యవధి లేకుండా విచ్చలవిడిగా చనిపోతూ ఉంటుంటే ఏ రకంగా ప్రజలు జనాభాని పెంచుతారండి? ఒకసారి ఆలోచన చేయాలి కదా. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఈ రోజున మంచినీళ్లు దొరకని వీధులు ఉన్నాయి, మందు బిళ్ళలు దొరకని హాస్పిటల్స్ ఉన్నాయి, విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఏది జరగకూడదు సరిగ్గా అని చెప్పేసి విలేజ్ క్లినిక్లే గాని సచివాలయాలే గాని అన్నిటిని భ్రష్టు పట్టించారు. ఆ రకంగా ప్రజలకి ఏ విధంగా మేలు జరిగింది అనేది ఎక్కడా లేదు. ఈ మద్యానికి అయితే కొదువ లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంచినీళ్ళు దొరకపోయినా మీ మద్యం నారావారి బ్రాండ్ అయితే దొరుకుతుంది. ఇది కరెక్ట్ కాదండి. కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ ఆలోచన చేసి ప్రజల ప్రాణాలతో చెలగాట వాడొద్దని చెప్పేసి మీడియా సముఖంగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల యొక్క ప్రాణాలంటే లెక్కలేనితనం, విద్యా వైద్యం అంటే చులకన. ఎందుకనంటే ఈ 15 నెలల్లోనే ప్రజలందరూ కూడా ఎంతో ప్రాణాలతోటి గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలు అవ్వకుండా మరి బతుకుతున్నారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల్లోనే ఎంత దిగజారిపోయిందనేది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. దీన్ని అరికట్టాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు ముందుకొచ్చి
ఈ నినాదాన్ని మేము తెలియపరుస్తున్నాం. చూడొచ్చు, వీరు కూడా ఒకటే స్పష్టం చేసి స్పష్టంగా ప్రధానంగా చూసుకునే కనుక ఏదైతే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అయితే ఏలూరుకు సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించిన మహిళా విభాగం ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు కూడా కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మహిళలకు సంబంధించినటువంటి కష్టాలు ఏవైతున్నాయి, పూర్తి స్థాయిలో కూడా మద్యంకి సంబంధించినటువంటి ఏరులై పారుతుందో తీవ్ర నష్టపోతున్నాము, తమకు సంబంధించినటువంటి పూర్తిగా నకిలీ మద్యాన్ని కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వీరు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏలూరులో ఉన్నటువంటి ఎక్సైజ్ సంబంధించిన కాంప్లెక్స్ అవుతుంది. ఈ కాంప్లెక్స్ వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా వీరంతా కూడా వినతి పత్రం ఇచ్చి కూడా తమకు సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి పూర్తిగా అక్రమ మద్యాన్ని కూడా కట్టడి చేయాలని చెప్పి వీరు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.